పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై ఇంకా విచారణ కొనసాగుతుందని తూర్పుగోదావరి జిల్లా ఈసీ నరసింహకిషోర్ స్పష్టం చేశారు. దర్యాప్తుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ శాఖ నుంచి విడుదలైన సీసీ ఫుటేజ్లను మాత్రమే ప్రజలు నమ్మాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా తప్పుగా సోషల్ మీడియాలో మిస్గైడ్ చేస్తే వాళ్ళని ఖచ్చితంగా అంతదండంగా మాట్లాడి పోలీస్ అనేది ఒక వ్యవస్థ, ఇన్వెస్టిగేటింగ్ అన్ని కేసుల్లో ఇది ఇంపార్టెన్స్ వచ్చింది కాబట్టి నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. సో దిస్ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వచ్చినాయి కదండి, ఆయన అక్కడ పడిపోయినట్టు మేము మమ్మల్ని అథెంటిసిటీగా తీసుకోండి, మేము చూపిస్తే ఇన్వెస్టిగేషన్ లో చూపిస్తాం. Once clear, the investigation is going on. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై ఇంకా విచారణ కొనసాగుతుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ స్పష్టం చేశారు. దర్యాప్తుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ శాఖ నుంచి విడుదలైన సీసీ ఫుటేజ్లను మాత్రమే ప్రజలు నమ్మాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, స్పందన, పాస్టర్ ప్రవీణ్ మృతి జరిగి వాళ్ళకి 17 రోజులు. కేసుకు సంబంధించిన మిస్టరీ ఎప్పుడు పెడుతుందా, ఏదైతే తుది విచారణలో ఏం తేలుతుందని చెప్పి కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అయితే ఏదైతే తమ పరిధిలో తాము స్పష్టమైన విధానంలో ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇవాళ రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏదైతే ఈ కేసుపై కూడా స్పందించడం జరిగింది. ఇందులో చూస్తే కనుక విచారణ ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే పోస్ట్ మార్టం నివేదిక ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులకు అందజేశారు అనే ఒక ప్రచారం అయితే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పి కూడా జిల్లా ఎస్పీ కూడా స్పష్టం చేయడం జరిగింది. పోస్ట్ మార్టం నివేదిక సంబంధించి చూస్తే కనుక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి రావాల్సిన కొన్ని అంశాలను కూడా ఇంకా రావాల్సి ఉంది. అది వాటిని విశ్లేషించిన తర్వాతే ఒక కొలిక్కి వస్తామని చెప్పి కూడా ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడించారు. అదేవిధంగా దీనికి సంబంధించి చూస్తే కనుక సీసీ ఫుటేజీలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాస్తవానికి అధికారికంగా చూస్తే కనుక గత నెల 29న ఐజీ అశోక్ కుమార్ సమక్షంలో 13 టోల్ గేట్లు వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పోలీసులు అధికారికంగా ప్రత్యేకంగా స్క్రీన్ పై ప్రదర్శించి విడుదల చేయడం జరిగింది. మొత్తం 13 గంటల పైగా సీసీ ఫుటేజీలు సేకరించాం. హైదరాబాద్ లో బయలుదేరిన దగ్గర నుంచి ఆ రోజు రాత్రి ఘటన మరణించే వరకు కూడా ఆ క్రమంలో 13 టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజీలను పోలీసులు విడుదల చేశారు. వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప మిగతా చోట్ల వచ్చిన సీసీ ఫుటేజీలను కూడా ఎవరు నమ్మాల్సినంత అవసరం లేదని చెప్పి కూడా జిల్లా ఎస్పీ కూడా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనేది కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కూలంకషంగా జరుగుతుంది. ఈ కేసులో అనవసరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేసి ఈ కేసులు దీనికి సంబంధించిన కేసులు ఎదుర్కోవద్దని చెప్పి కూడా హోంమంత్రి వంగలపూడి అనేది కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక పోస్ట్ మార్టం నివేదిక అయితే ఇంకా రావాల్సి ఉంది అనేది ప్రధానంగా ఇటు పోలీసులు కావచ్చు ఇటు హోంమంత్రి కావచ్చు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పోస్ట్ మార్టం సంబంధించి చూస్తే కనుక 37 గంటల తర్వాత జరిగింది కాబట్టి పూర్తిగా ఫోరెన్సిక్ సైన్స్ ఎఫ్ఎస్ఎల్ ద్వారా విశ్లేషించిన తర్వాతే దానికి నిర్ధారణ రాగలం అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఇటు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ కేసుకు సంబంధించిన గత 17 రోజుల నుంచి కొంతమంది రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు సిట్ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ లో వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు బెన్నీ లింగాన్ని కూడా పిలిపించే ఏదైతే స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. ఇలా దీనికి సంబంధించిన ఎవరో కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి దీనికి సంబంధించిన ప్రసాద్, ఇప్పుడు పాస్టర్ ను హత్య చేశారని ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కాబట్టి వాళ్ళకి పోలీసులు మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే సబ్మిట్ చేయాలని నోటీసులు ఇచ్చడం జరిగింది. మరి ఇప్పటివరకు దానికి సంబంధించి ఎవరైనా ఆధారాలు సమర్పించారా? దీనికి సంబంధించి ఇంతవరకు ఎవరు కూడా స్పష్టంగా రాలేదు. ఎందుకంటే ప్రవీణ్ ఘటన జరిగిన తర్వాత అనేక మంది కూడా ఆవేశంలో కావచ్చు, లేదంటే అక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, కొంతమంది క్రైస్తవ సంఘాల పెద్దలు వీరందరూ కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇందులో కొంతమందిని ప్రామాణికంగా ఏదైతే
వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ పై కూడా 2 సార్లు నోటీస్ ఇచ్చి కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు బెన్నీ లింగాన్ని కూడా స్వయంగా సాక్షాత్తు రాజనగరం పోలీస్ స్టేషన్ పిలిపించి కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందిన పాస్టర్ అజయ్ పై కూడా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదై ఉంది. ఇలా సిట్టు ప్రస్తుతం అయితే ఈ రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసిన వారిని, అదేవిధంగా తప్పుదారి పట్టించిన వారిని సిట్టు ఇప్పుడు ప్రధానంగా విచారణ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో హోంమంత్రి కూడా ఇవాళ స్పష్టమైన ప్రకటన చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకా తప్పుదారి పట్టించేలాగా ప్రకటన చేసి కేసుకు సంబంధించి దర్యాప్తు కంప్లీట్ గా పూర్తయింది అనుకోవాలా, ఇంకా టైం పట్టే అవకాశం ఉందా? ఎప్పుడు కంప్లీట్ గా రిపోర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఎప్పుడు కంప్లీట్ గా దీని గురించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా వాస్తవాన్ని చూస్తే కనుక గత నెల 29ని ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం వెల్లడించిన ఏర్పాటు చేసిన నేపథ్యంలో 10 రోజులకిల్లో క్లారిటీగా ఏదైతే ఒలుకు తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా పోలీసులు చెప్తుంది ఇవాళ జిల్లా ఎస్పీ కావచ్చు లేదంటే ఇటు హోంమంత్రికి కూడా చెప్పిన ప్రకారం అయితే ఈ పోస్ట్ మార్టం సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన కొన్ని ఏదైతే అంశాలు కూడా విశ్లేషించాల్సి ఉంది కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. దీంతో ప్రస్తుతానికైతే పూర్తిగా ఏదైతే ముందుగా రోడ్డు ప్రమాదం అనేది రకంగా ఆధారాలనే ఎక్కువగా పోలీసులు చూపిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు శాఖ విడుదల చేసిన ఫుటేజ్ లో కూడా ఎక్కువగా ఆయన హెడ్ లైట్ తో లేకుండా రావడం, అదేవిధంగా అక్కడ ప్రమాదం జరిగిన రాజమండ్రి సమీపంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో బైక్ స్కిడ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉండటం, వాటినే పోలీసులు కూడా ఎక్కువగా ఫోకస్ చేసిన పరిస్థితిలో అయితే ఎవరైనా ఆధారాలు అదేవిధంగా వారి దగ్గర అనుమానాలు ఉంటే తమ వద్దకు వచ్చి అందించండి ఏదైతే తమకు ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఎవరో కూడా ఇంతవరకు కూడా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ప్రభుత్వానికి కావచ్చు పోలీస్ శాఖ కూడా అందించలేదనే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కేఏపాల్ కూడా మరోసారి మీడియా ముందుకు వచ్చి తన హైకోర్టును ఆశ్రయిస్తాను సిబిఐకి దీనికి అప్పగించేలాగని చెప్పి కూడా కేఏపాల్ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పోలీస్ శాఖ కావచ్చు ఇటు ఏపీ ప్రభుత్వం కావచ్చు ఒక క్లారిటీతోనే ఈ కేసును డీల్ చేస్తున్నారంటే మనం చెప్పుకోవాలి. అయితే 17 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా కొంత దీనికి సంబంధించిన మిస్టరీ ఇంకా కొనసాగడం అనేది ఇప్పుడు ఇంకా చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.